ఈ నర్సరావుపేట 2వ వార్డులో ఈ అకాల వర్షాల వల్ల తుఫాను వల్ల నీళ్ళన్నీ కూడా బాగా నిలబడిపోయినాయి. అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ ఇవన్నీ కూడా కలిసి ఈ లోతట్టు ప్రాంతాలు కూడా నీళ్ళు చేరటం జరిగింది. మరి ఇక్కడున్న ఇళ్ళలో ఉన్న జనాలను కూడా ఇక్కడ నుంచి మొబిలైజ్ చేస్తున్నాం, షిఫ్టింగ్ చేసి శిబిరాల్లోకి చేరవేస్తున్నాం అన్నమాట. ఏదైనా ఈ వర్షం ఆగితే కానీ మరి సహాయ చర్యలు చేపట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా టౌన్లో తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా 2 మండలాల్లో కూడా మరి వాగులు పొంగి పారుతున్నాయి. వాటి మీద కూడా ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం తప్పనిసరిగా మరి ప్రజలకు అండగా ఉంటుంది, సహాయ చర్యలు చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. తెల్లవారుజాము నుంచి కూడా మరి ఎమ్మెల్యేగా నేను, మరి కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా ఈ లోతట్టు ప్రాంతాలను పర్యటన చేస్తూ ఉన్నాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహాయ చర్యలు చేస్తాము. ఆహారాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఉదయం తెల్లారుజాము 4 గంటల నుంచే మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారు పర్యటిస్తున్నారు. 1వ వార్డు చంద్రబాబు కాలనీ దగ్గర నుంచి ఆ బిజ్జి, కత్వా చెరువు, 2వ వార్డు పెద్ద వల్లభ చెరువు, మరి సొరగపూర్ దగ్గర ఉన్న సప్టా తాగిడి వల్ల, తన్నుడు వల్ల తూములు మునిగిపోవడం వల్ల నీళ్ళు అన్నీ కూడా ఎనికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క వార్డులో మరి వాలంటీర్స్ని పెట్టి, కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని, బీజేపీ వాళ్ళని, వాలంటీర్స్ని 30 మందిని పెట్టి పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఎప్పటికప్పుడు ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముప్పు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షితంగా మున్సిపల్ హై స్కూల్కి కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో అక్కడికి, ఆ భవనాల్లోకి ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని తరలించడం, వాళ్ళకి మంచి సౌకర్యాలు మొత్తం, భోజనాలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ మొత్తం కూడా మంచి సౌకర్యాలు మొత్తం కలిగించడం. అంతేకాకుండా అధికారులను కూడా ఎండబెట్టుకొని మున్సిపల్ కమిషనర్ని, ఎంఆర్ఓ గారిని, మరి ఆర్డీఓ గారిని కూడా ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అధికారులను వెంటబెట్టుకొని మున్సిపల్ కార్మికుల్ని, వాలంటీర్స్, పార్టీ నాయకులను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా, ప్రజలు కూడా ఎక్కడన్నా ఏదన్నా ముప్పు ప్రాంతాలకు గురైతే ఫోన్ నెంబర్ ఇవ్వటం, ఎమ్మెల్యే గారు ఫోన్ నెంబర్ ఇవ్వటం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, ప్రజల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం. మరి చాకచక్యంగా పట్టణంలో డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. పెద్ద ఎత్తున ఎక్కడ పెట్టినా కానీ కాలువలు కానీ, వాగులు కానీ, చెరువులు కానీ ఇబ్బందికరంగా ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కారం చేస్తామని ప్రజలకు మాట ఇవ్వటం, ప్రజలకు ఏదైనా అవసరమైతే మరి ఫోన్ చేయమని భరోసా ఇవ్వటం. మరి ఉదయం 4 గంటల నుంచి ప్రజల కోసం తిరుగుతున్న మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాగా ఇక్కడ బసయ్య గారు బాగా కట్టేసేసి నీళ్ళు అసలు ఇటు రాకుండా బాగా అడ్డు పెట్టారండి. ఎవరు మాట వింటలేదు. అదేమంటే రోడ్డు ఇవి వస్తాయి, ఆవులు వస్తాయి, అన్నీ మా ఇష్టం అంటున్నారండి. అరవింద్ బాబు గారు వచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్త అమ్మా, మీకు వచ్చిన భయం లేదని చెప్పేసి చెప్పారమ్మా. అందరూ వచ్చారండి.